హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్స్ హ్యాపీ హోమ్. చూస్తున్నారు కదా ఇవాళ వీడియో ఏంటో. రవ్వ దోశ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది. కరెక్ట్ ఫాలో అయితే ఎలా చేయాలో నేను చూపిస్తాను. సేమ్ ఇలా చేస్తే కంపల్సరిగా మీకు వేస్ట్ అవ్వకుండా వస్తుంది. ముందుగా ఒక కప్పు బియ్యం పిండి, సేమ్ అదే కప్తో రవ్వ తీసుకోవాలి. ఒక పావు కప్ అంతా మైదా పిండి. ఈ మూడు తీసుకున్న తర్వాత వీటిలో కొంచెం పెరుగు, ఒక పావు కప్ అంత పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఇవి కూడా అల్లం సన్నటి తురుము ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. కాకపోతే నేను పచ్చిమిర్చి అల్లం వేయట్లేను, పిల్లలు తినరు. నేనైతే ఇక్కడైతే పిల్లల కోసమే చేసి పెడుతున్నాను, అందు గురించి నేను అవి యాడ్ చేయట్లేను. జీలకర్ర కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్తే అంత కలపడానికి రాదు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ తీసుకున్న పిండికి 750 ml వాటర్ పట్టినాయి. చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మీరు కూడా అంతా ఒకేసారి పోసుకుంటే ఇబ్బంది అవుతుంది. అల్లం, పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. కానీ పిల్లల కోసమని నేను చేశాను స్పెషల్గా, అందు గురించి ఇవేవి యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా, పిండి ఇలా లూజ్గా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 20 minutes అలా. ఒక 20 minutes తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. వాటర్ పైకి తేలాయి కదా, ఇప్పుడు మొత్తం కలగలుపుకోవాలి పిండిని. కలుపుకున్న తర్వాత మనకు దోశ పెనం ఉంటుంది కదా, దాని మీద వేసుకోవచ్చు. ముందుగా ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు కొంచెం పచ్చిమిర్చి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి మా పిల్లలు తినారని, అందు గురించి నేను యాడ్ చేయలేదు అదేది. ఇలా పెంకు నిండా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా ఉందో. మొత్తం ఇట్లా పోసుకున్న తర్వాత ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పచ్చిగా పిండి అనేది ఉంటుంది, అది ఆరిపోయిన తర్వాత పైనుండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా. మంట మాత్రం హైలోనే పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకొని చేసుకుంటేనే మంచిగా కాలుతాయి ఈ దోశలు. చాలా ఈజీ అండి ఇవి చేసుకోవడం మాత్రం. చూస్తున్నారు కదా, ఇంతే, చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకుంటారు, అంత బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుండి రాగానే, పిల్లలు రాకముందే పిండి కలిపి పెట్టుకొని రాగానే ఫ్రెష్ అయిన తర్వాత వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈజీ కూడా, వాళ్ళకి బాగుంటుంది టేస్ట్. మనకు అన్హెల్దీ అనే అది కూడా ఉండదు. మనం బయట ఫుడ్ పెట్టే బదులు ఇంట్లోనే ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. రోజుకో రకంగా చేసి పెట్టవచ్చు. ఇంతే అండి, ఏముండదు, చాలా సింపుల్. నేను దీనికోసం అయితే ఎటువంటి పచ్చడి చేసుకోలేదు, ఆవకాయ పచ్చడితోటే తిన్నాం మేమైతే. అంటే పిల్లలు అయితే అసలు అది కూడా తినరు. పల్లి చట్నీ ఇలాంటివి చాలా బాగుంటుంది టేస్ట్, కొబ్బరి చట్నీ వీటికి. రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం క్రిస్పీ కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి చూడడానికి కూడా. ఇంతే అండి, చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.